అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. అతి పురాతనమైన ఎన్నో వందల ఏళ్ళ నాటి నాగదేవత అమ్మవారి గుడిని దర్శించుకోవడానికి అయితే వచ్చాం. ఇది గుడి ఎంట్రన్స్. కిందని మెట్ల గుండా వెళ్ళాలి పైకి. కొండ మీద అయితే అమ్మవారు ఉంటారు. నాగదేవత అమ్మవారి మొక్కుబడులు తలనీళ్ళు వేప చెట్టు కింద తీయబడును. మొక్కుబడులు ఏమైనా ఉంటే కిందనే తీసుకోవాలండి, పైకి అయితే వెళ్ళకూడదని బోర్డు అయితే పెట్టారు కమిటీ వాళ్ళు. ఇంకా గుడి మెట్ల గుండా అయితే పైకి అయితే వెళ్తున్నాం. గుడి ఎంట్రన్స్ అమ్మవారి ముఖ ద్వారం అయితే మనకి కనిపిస్తుంది. జై నాగదేవత అమ్మవారికి జై. కొండపైకి అయితే వెళ్ళాలి అమ్మవారిని దర్శించుకోవడానికి. అలాగే భక్తులకు ఎండ తగలకుండా, వర్షానికి తడవకుండా మెట్లపైన అయితే షట్టర్లు అయితే వేసిండ్రు. చూడండి, లెఫ్ట్ సైడ్ చిన్న గుడి ఉంది, వినాయకుడు వారి టెంపుల్. చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ మెట్లు ఎక్కేటప్పుడు దర్శించుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చిన్న టెంపుల్ అండి, లెఫ్ట్ సైడ్ ఉంది. చాలా బాగుంది విగ్రహం అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ గుడికి వెళ్ళడం నేను, నాగదేవత అమ్మవారి గుడికి. చాలా కొండపైన ఉంటుంది గుడి. మెట్ల పైకి అయితే అలా నడుస్తూనే ఉన్నాను. ఇప్పుడు చాలా పైకి వచ్చాను. ఈ రైట్ సైడ్ చిన్న టెంపుల్ ఉందండి. మనం మెట్లు ఎక్కేటప్పుడే చిన్న టెంపుల్ అయితే రైట్ సైడ్ ఉంది. చూద్దాం ఏ విగ్రహం ఉంటుందో. కుమారస్వామి అండి, కుమారస్వామి వారు. చూడండి, నెమలి మీద ఉన్నారు కుమారస్వామి వారు. నెమలి, నాగుపాము. కుమారస్వామి వారు అందరూ దర్శించుకోండి కుమారస్వామి వారిని. విగ్రహం అయితే చాలా బాగుంది. చిన్న గుడి. అలాగే కుమారస్వామి గుడి ఆపోజిట్లో చిన్న గుడి అయితే ఉంది. కొద్దిగా పైకి ఎక్కాలి మెట్ల మార్గంలో. చూద్దాం అక్కడ ఏ టెంపుల్ ఉందో. కొద్దిగా పైకి అయితే ఎక్కాలి మెట్లు గుండా. చూడండి, చిన్న గుడి అయితే ఉంది. అయ్యప్ప స్వామివారు అండి. చిన్న గుడిలో అయితే మణికంఠ స్వామివారు అయితే ఉన్నారు. విగ్రహం చాలా బాగుంది. అందరూ దర్శించుకోండి. చిన్న గుడి. జై మణికంఠ స్వామి. అలాగే అయ్యప్ప స్వామి వారిని అయితే దర్శించుకున్నాం. ఇక్కడి నుంచి కిందకి చూస్తే చూడండి, మొత్తం చాలా బాగుంది కదా. దర్శించుకొని కిందకైతే దిగేస్తున్నాం. అయ్యప్ప స్వామి టెంపుల్ ముందు చిన్న శివలింగం అయితే ఉంది. అందరు దర్శించుకోండి. హరహర మహాదేవ్ శంభో శంకర ఓం నమః శివాయ. మెట్ల గుండా అదే ప్లేస్లో కిందనైతే ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. చూడండి, ఆంజనేయ స్వామి వారు. రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి, రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి జై హనుమాన్. మళ్ళీ మెట్ల గుండా పైకైతే వెళ్తున్నా. లెఫ్ట్ సైడ్ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది, సాయిబాబా వారి టెంపుల్. మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకండి. చిన్న బోర్డు అయితే పెట్టారు. సాయిబాబా టెంపుల్ చూడండి, చిన్న టెంపుల్.
విగ్రహం అయితే చాలా చాలా బాగుంది. ఓం సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. అందరూ దర్శించుకోండి. చూడండి కిందకి చూస్తే ఎలా ఉందో మొత్తం అంతా కూడా. చాలా కొండపైన ఉన్నాను నేనైతే. జై సాయిరామ్. ఇంకా పైకి అయితే వెళ్తున్నా మెట్లు గుండా. ఇంకా ముందుకైతే వెళ్తున్నా. లెఫ్ట్ సైడ్ ఒక గుడి ఉందండి, నందీశ్వరుడు గౌరీ పరమేశ్వరుల గుడి అయితే ఉంది. గౌరీ పరమేశ్వరుల ఆలయం అయితే ఉందండి. నందీశ్వరుని దర్శించుకున్న అందరూ కూడా. చూడండి గౌరీ పరమేశ్వరుల ఆలయం. హరహర మహాదేవ శంభో శంకర. విఘ్నేశ్వరుడు, పార్వతమ్మ, గంగమ్మ, అలాగే శివయ్య స్వామి ఉన్నారు. ఓం నమ శివాయ. విగ్రహం అయితే చాలా చాలా బాగుందండి. అందరూ దర్శించుకోండి. మనసులో ఓం నమ శివాయ అని ప్రార్థించుకోండి, అంత మంచి జరుగుతుంది. ఇలా మెట్లు గుండా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలా గుడులు అయితే చాలా ఉన్నాయండి. చాలా బాగా కట్టిండ్రు. మనకి ఇవన్నీ కూడా మెట్లు గుండా పైకి ఎక్కేటప్పుడు లెఫ్ట్ రైట్ మనకి కనిపిస్తాయి. గౌరీ పరమేశ్వరుల గుడి దర్శించుకోగానే గుడి కానుకొని మెట్లు గుండా లెఫ్ట్ సైడ్ అయితే రెస్ట్ తీసుకోవడానికి భక్తులు షట్టర్లు అయితే వేసిండ్రు. ప్రసాదాలు తీసుకుని ఇక్కడ కూర్చొని సేద తీరవచ్చు. అలాగే మంచినీళ్ళు వాటర్ సదుపాయం కూడా ఉంది. చూడండి వాటర్ అయితే వస్తుంది. ఎంత కొండపైన అయినా సరే వాటర్ వస్తుంది. చాలా మంచిగా సదుపాయం అయితే చేసిండ్రు భక్తులకు. చూడండి ఇంకా పైకి ఎక్కాలి మనం. ఇప్పటివరకు చాలా సగం వచ్చాం, ఇంకా పైకి ఎక్కాలి. ఇంకా పైకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇంకో పెద్ద గుడి అయితే కనిపిస్తుంది మనకి. పిల్లేలమ్మ దేవత. చూడండి పిల్లేలమ్మ దేవత అంట. గేట్ అయితే బంద్ చేసిండ్రు. చూడండి అందరూ దర్శించుకోండి. పిల్లేలమ్మ దేవత అమ్మవారు. మెట్లు గుండా వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటారు అమ్మవారు. అందరూ దర్శించుకోండి. పైకి ముందుకు వెళ్తే రైట్ సైడ్ శివయ్య దర్శనం అయితే మనకి కలుగుతుంది. విగ్రహం అయితే చాలా చాలా సూపర్గా ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. బం బం బోలేశ్వరుడు. మొత్తానికైతే గుడికైతే చేరుకున్నాను. తల్లిని దర్శించుకోవాలన్న ఆశ. చాలా చాలా సంతోషంగా ఉంది. చూడండి నాగదేవత అమ్మవారి గుడి. అమ్మని చూడగానే చాలా చాలా సంతోషం వచ్చింది నాకు. చాలా హ్యాపీ. మీరు కూడా అందరూ కూడా దర్శించుకోండి. జై నాగదేవత అమ్మవారికి జై. చూడండి నాగదేవత అమ్మవారు. తల్లిని చూడగానే మాట కూడా రావడం లేదు. చాలా హ్యాపీ, చాలా ఆనందం. జై నాగదేవత అమ్మవారికి జై. ఇంకా పైకి వెళ్ళాలండి. ఇంకా ముందుకైతే పైకైతే వెళ్తున్నాం. ఇంకా టెంపుల్ ఉంది. స్వయంభూగా పుట్టలో విడిచిన నాగదేవత అమ్మవారు. పైకైతే వెళ్తున్నాం. చూద్దాం అక్కడ గుడి ఎలా ఉంటుందో, పుట్ట ఎలా ఉంటుందో చూద్దాం. అందరూ కూడా దర్శించుకుందాం. జై నాగదేవత అమ్మవారికి జై. ఇవ్వండి నాగదేవత అమ్మ పుట్ట. ఇదేనండి గుడి. చూడండి నాగదేవత అమ్మవారు. స్వయంభూగా వెలిచిన నాగదేవత అమ్మవారు. పుట్టలో వెలిచిన అమ్మవారు.
చూడండి మొత్తం పుట్ట ఇది. అగోండి పడగల మధ్యలో నాగదేవత అమ్మవారు, శివాలయం, శివలింగాలు. గుడి అయితే చాలా చాలా బాగుంది. పుట్ట అందరూ దర్శించుకోండి. లాస్ట్ ఇంకా కొండపైకి అయితే వచ్చేసాం. గుడిని అయితే దర్శించుకున్నాం. శివలింగం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. మనకి ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇలాంటి గుడిని మనం అయితే దర్శించుకోలేం. ఇంకా గుడి దర్శనం అయితే చేసుకున్నాను. నాగదేవత అమ్మవారిని. చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా నమస్కరించుకోండి. జై నాగదేవత అమ్మవారిని మనసులో అనుకోండి. అంత మంచి జరుగుతుంది. చాలా చాలా పవర్ఫుల్. స్వయంభుగా వెలిసిందండి కొండపైన. జై నాగదేవత అమ్మవారికే జై. మొత్తానికైతే తల్లి దర్శనం అయింది. మొత్తానికైతే నాగదేవత అమ్మవారిని అయితే మొత్తం అందరూ కూడా దర్శించుకున్నాం. చాలా చాలా హ్యాపీ. కానీ ఇంకా చిన్నది జస్ట్ కొండపైకి ఎక్కితే చిన్న స్టాచ్యూ అయితే కొండపైన ఉంటుందండి. లాస్ట్ అదైతే చూడడానికి అయితే వెళ్తున్నాను. మొత్తం అందరూ కూడా చూద్దాం. మొత్తం తుప్పలు అయితే పెద్దగా బలిసినాయి. ఎవరు వెళ్ళలేదు. మొత్తం రోడ్డు అయితే మొత్తం ముసిపోయింది. చూద్దాం పైన విగ్రహం అయితే ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం చూడండి, మొత్తం అంతా శిథిలావస్థలో ఉంది. రోడ్డు కూడా లేదు. మొత్తం తుప్పలు అయితే బలిసినాయి. కొండ పైరండి ఇంకా మొత్తం. చూడండి స్టాచ్యూ అయితే చాలా శిథిలావస్థలో ఉంది. చాలా చాలా బాగుంది. లాస్ట్ కొండపైనండి. ఈ నాగదేవత అమ్మవారి గుడి అయితే మనకి వైజాగ్ నుంచి మనకి కుర్మంపాలెం అండి. కుర్మంపాలెం నుంచి మనకి దువ్వాడ రావాలి. దువ్వాడ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో మనకి కొండపైన అయితే ఈ నాగదేవత అమ్మవారి గుడి అయితే ఉంటుంది. అందరూ రండి. చాలా చాలా బాగుంది గుడి అయితే. అందరూ వచ్చి దర్శించుకోండి. మొత్తం అంతా పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది మీకు లొకేషన్ అంతా. చూడండి దువ్వాడ రైల్వే స్టేషన్. మొత్తం ట్రైన్ ఆగి ఉంది అక్కడ. దువ్వాడ రైల్వే స్టేషన్. ఒక ట్రైన్ అయితే వస్తుంది. గుడి అయితే చాలా బాగుందండి. అందరూ వచ్చి దర్శించుకోండి. కుర్మంపాలెం నుంచి లోపలికి వస్తే దువ్వాడ రైల్వే స్టేషన్ ఆపోజిట్ కొండ మీద ఉంటుంది గుడి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొండ పైన ఉంటుందండి స్టాచ్యూ అయితే. చాలా చాలా బాగుంది. దీని గురించి చాలా కష్టపడి దారి మూసిపోయినా సరే తుప్పలోంచి అయితే వచ్చాను. అందరికీ బాయ్.